హాయ్, హలో, నమస్కారం. సమస్తుడా సమస్తుడా ఆ, ఇప్పుడు మీది ఒక విషయాన్ని అంటే ఒక అంశమును గురించి సరదాగా ఇలా ఒక అంశమును గురించి సరదాగా చెప్తాను, అలా విను. చెప్తూ నేను కూడా దీన్ని వింటున్నాను, అలా సాగుదాము. యా యా మరి ఆ అంశం ఏమిటంటే, అలా ముందుకు సాగుదాం ఇప్పుడు. యా అంశం ఏమిటంటే, అంటే సమస్తుడా, ఒక్కసారి నీవు అంటే మీరు ఒక్కసారి చూడండి, ఒక్కసారి చూడు. ఏది కూడా ఒంటరిగా ఎగ్జిస్ట్ అవుతుందా? ఒంటరిగా ఏది కూడా ఎగ్జిస్ట్ అవుతుందా? అంటే ఇప్పుడు నీ యొక్క మైండ్లో, మనసులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వలన అంటే మైండ్లో అంటే మనకు తెలియకుండా, నీకు తెలియకుండా ఎన్నెన్నో ఇన్ఫర్మేషన్స్ మన యొక్క మైండ్లో మనం బర్త్ అయినప్పటి నుంచి అది పాస్ అవ్వడము, అది లోపలికి ఎక్కడం అనేది జరిగింది. సో అక్కడి నుంచి మనకి అంటే మనకు అసలు వాట్ ఈజ్ ట్రూ, వాట్ ఈజ్ వాట్ అనేది అసలు మనకు తెలియకుండానే మనం ఒక వేలో ఒకనొక వేలో కొనసాగడము అండ్ ఒకనొక బిలీఫ్ సిస్టమ్ని మనం ఫాలో అయిపోవడము అనేది జరుగుతుంది కదా. ఒక్కసారి ఇప్పటి వరకు ఎటువంటి బిలీఫ్ సిస్టమ్స్ని నమ్మావో, ఎన్నెన్ని బిలీఫ్ సిస్టమ్స్ నమ్మావో, ఎన్నెన్ని సమాచారాలు నీ యొక్క మేధలో భాగమై ఉన్నవి, భాగమై ఉన్నవి, ఆ ఇన్ఫర్మేషన్ ఎన్ని భాగమై ఉన్నవి. సో అక్కడి నుంచి చూడకు, అంటే ఏదో భాగమై ఉన్నాయి. అవి పేరెంట్స్ నుంచి అవ్వచ్చు, లేకుంటే అది పేరెంట్స్ నుంచి అవ్వచ్చు, సొసైటీ నుంచి అవ్వచ్చు, ఇతర వ్యక్తుల నుంచి అవ్వచ్చు. ఇలా రకరకాల ఇన్ఫర్మేషన్స్ రకరకాల చోటుల నుంచి, వ్యక్తుల నుంచి. సో ఇలా ఒకరి నుంచి ఒకరికి, అంటే ప్రతి ఒక్కరిలో బర్త్ అయిన తర్వాత నుంచి అది ఫామ్ అవ్వడము, అంటే అది మన మేధలో భాగం అవ్వడం అనేది మన మనస్సులో ఫామ్ అవ్వడం అనేది జరిగింది, రైట్. మరి మన యొక్క మేధస్సులో ఫామ్ అవ్వడం అనేది జరిగింది. మరి అంటే ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి పాయింట్ ఏమిటంటే సమస్యడా, ఒక్కసారి నీకు నువ్వు చూడు. ఒక్కసారి నీకు నువ్వు చూడు. నీ చుట్టూ ఉన్నటువంటి మొత్తాన్ని సరే చూడు. నీవు భారతదేశంలో లేవు, నీవు అమెరికాలో లేవు, నీవు ఏ పట్టణంలోనో ఏ గ్రామంలోనో లేవు. నీవు ఒకానొక ప్రదేశంలో ఉన్నావు. ఆ ప్రదేశాన్ని మనం భూమి అని సూచించడం జరుగుతుంది. రైట్.
జరుగుతుంది. కానీ వాస్తవానికి దీనికంటూ ఏ నామము లేదు కదా, దేనికంటూ ఏ నామము లేదు, ఏదీ లేదు. కానీ అది ఉంది, ఆ దివ్యత్వం అనేది ఉంది, అది కదులుతుంది. మరి ఉన్నదాన్ని చూద్దాం, ఉన్నదాన్ని చూడు అంటే రైట్, అంటే ఉన్నదాన్ని చూడడం. ఓకే రైట్. అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పేది ఏమిటంటే, అంటే ఎవరు కూడా సమస్యడా, నీవు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, ఏది కూడా ఒంటరిగా ఎగ్జిస్ట్ అవ్వదు. నీకేం అవసరం అబ్బా చెప్పు. అంటే ఇప్పుడు మనకు మేధస్సులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వలన మనకి ఇట్లా అనిపిస్తుంది, నేను గత జన్మలో నేను ఈ విధంగా చేశాను, అందుకు నేను ఈ విధంగా ఇక్కడ పుట్టాను, నేను గత జన్మలో ఆ విధంగా ఉన్నాను కాబట్టి ఇట్లా నేను కొనసాగాను. అంటే ఇటువంటి ఒక ధారణలతో, ఇటువంటి ఒక ఇన్ఫర్మేషన్ని మనం బిలీవ్ చేయడం వలన, ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ మన యొక్క మేధస్సులో ఉండడం వలన, దాన్ని బిలీవ్ చేయడం వలన నీ యొక్క జీవనం అనేది ఒకనొక వేలో, అంటే నీకు తెలియకుండానే, అంటే తెలుసుకునేటటువంటి శక్తి నీలో ఉన్నా కూడా, మీకు ఉన్నా కూడా, తెలుసుకునేటటువంటి శక్తి ఉన్నా కూడా తెలుసుకోలేక ఈ విధంగా అంటే సాగిపోతున్నారు. చూడండి ఒకసారి, సాగిపోతున్నావు చూడు. సో ఈ చెప్పేవాడు మరి సాగిపోవట్లేదా అంటే, వాట్ ఈజ్ వాట్ అనేది చూసి అర్థం చేసుకో. ఆ అర్థమైనది సత్యం. అది అంటే ఆ అర్థం అనేది నేను చూసినప్పుడు, ఏదైనా ఒక దాన్ని మనం చూసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక చెట్టు మన కాయ తిన్నప్పుడు ఆ టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది. అలాగే ఒక దాన్ని చూస్తున్నప్పుడు దాని అర్థం అనేది తెలుస్తుంది. సో ఒక టేస్ట్ నీకు తెలిసినట్టు, ఇది తెలిసినట్టు, అవి రెండు ఒకటే, బట్ రెండు వేరే వేరే విషయాలైనా, వాటి యొక్క సూచనలు వేరే అయినా, అక్కడ అర్థం అనేది, అంటే ఒకటి మనకి అర్థం అవ్వడం అంటే అర్థం ఏంటి, ఒకటి తెలిసిందని, ఒకటి దర్శనం అయిందని అర్థం. ఈ విధంగా మనం చూస్తున్నప్పుడు మనకు వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంది, అర్థమవుతుంది. అలానే ఎగ్జిస్టెన్స్ కూడా అర్థమవుతుంది. అంటే సమస్యగా మీకు ఏదో అడ్వైజు, సలహా అనేది కాదు. ఇది ఏది కూడా ఒంటరిగా పుట్టదు, ఒంటరిగా ఏది కూడా ఎగ్జిస్ట్ అవ్వదు. సో ఈ విషయాన్ని ప్రముఖులైనటువంటి ద రెస్పెక్టెడ్ గౌరవ జిడ్డు కృష్ణమూర్తి గారు దీన్ని సూచించడం జరిగింది. అంటే అతని యొక్క ఆదిలోను అంతమైన పుస్తకాన్ని అంటే జిడ్డు కృష్ణమూర్తి గారు రచన చేసినటువంటి ఆదిలోను అంతమైన పుస్తకాన్ని చదివినప్పుడు అక్కడ, అంటే ఆ పుస్తకంలో ఈ విషయాన్ని, అంటే పుస్తకం చదివాను, అందులో ఈ విషయం కూడా చెప్పబడింది, అతను చెప్పడం జరిగింది. అంటే అతని యొక్క ప్రసంగాల ద్వారానే కదా పుస్తకాలు నుండి వచ్చినవి. సో అతను ఈ విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఏది కూడా ఒంటరిగా పుట్టదు, ఏది కూడా ఒంటరిగా ఏది కూడా అసలు రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం చూడాల్సినటువంటి విషయం సమస్యగా. ఇక్కడ నుంచే మనకు అడుగు అనేది వాట్ ఈజ్ వాట్ అనే దానికి, అంటే చూడడానికి మనకు అడుగులు అనేది పడాలి. అలా 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 అలా
అట్లా 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 అంటే నీ యొక్క అడుగులు అట్లా వెళ్తున్నప్పుడు పడుతున్నప్పుడు నీలో అంటే నేను చూస్తున్నప్పుడు అంటే మనం చూస్తున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ అంటే మరి ఎలా అర్థమవుతుంది అనేది మీకు మీకు రావచ్చు. ఏదైనా చూసినప్పుడు అక్కడ అర్థమవుతుంది, చూస్తున్నప్పుడు చూడడమే రైట్, చూడడం జరుగుతుంది. అండ్ చూసినప్పుడు నువ్వు ఏదైతే చూస్తున్నావో ఏదైనా చూస్తున్నావో అప్పుడు అది అలా అలా అది క్రమక్రమంగా అది అర్థమవ్వడం అనేది జరుగుతుంది. అది ఏ అంశమైనా సరే. సో చూసేవాడు వాడి యొక్క కథ వాడి యొక్క అంటే మనం నిజంగా మనలో ఈ వాట్ ఈజ్ వాట్ అనేది ఒక అర్థవంతమైనటువంటి జీవనంతో మనం సాగాలంటే, కదలాలంటే, సాగాలంటే, ప్రవహించాలంటే సో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సమస్య నీవు నేను మనందరం. సో నీవు మీరు అందరూ సో ఉన్నదాన్ని, ఉన్న అంశాలను, ఉన్న వాటిని, ఉన్న ఎగ్జిస్టెన్స్ని వాట్ ఈజ్ వాట్ అనేది కూడా చూడాలి. చూసినప్పుడు చూడటం అనేది ఆపై అది అర్థం అవ్వటము. చూడటం అంటేనే ఒకదాన్ని చూసి దాని యొక్క అర్థాన్ని తెలుసుకున్నప్పుడు అది తెలుసుకోబడిందని అర్థం రైట్. ఈ విధంగా మనకి అంటే విధంగా ఒక అర్థవంతమైనటువంటి జీవనాన్ని అంటే ఒక అర్థవంతమైనటువంటి జీవనం ఏమంటాం మనం అంటే ఒక వేలో సాగుతున్నప్పుడు ఎట్లుంటుంది, అక్కడ ఏం కూడా తెలియదు. అక్కడ ఎలా సాగుతున్నాం, ఎలా ఉంటున్నాం, మన యొక్క పనులు ఏంటి, మనం ఏం చేస్తున్నాం, వాట్ ఈజ్ వాట్, చుట్టూ వ్యవస్థ ఏంటి, ఇదంతా కూడా తెలియకుండా ఒక అజ్ఞానంలో సాగడం అనేది సాగుతున్నప్పుడు అక్కడ జీవితం ఎలా ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది. అంటే అది ఉండవచ్చు కొంత అంటే మనలో ఇన్ఫర్మేషన్స్ ఉండవచ్చు, మనకు బయట నుంచి వచ్చినటువంటి సమాచారాలు, ఇన్ఫర్మేషన్స్, వ్యవస్థ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్స్, అంశాలు చాలా విషయాలు మనకు తెలుస్తాయి, మనలో ఉంటాయి, మన మేధస్సులో భాగంగా ఉంటాయి. బట్ మనకి ఆ సాటిస్ఫాక్షన్ అంటే సాటిస్ఫాక్షన్ కాదు, అంటే మనకి మనలో ఇంకా అంటే మనలో ఒక అంటే నీ యొక్క స్వయం అనేది అక్కడ ఉండదన్నమాట. దాని ఏ విధంగా చెప్పవచ్చు, సూచించవచ్చు అంటే అట్లా సాగడం అనేది ఓకే, అంటే అది ఉపయోగపడుతుంది. సో దాని గురించి ఇక్కడ మనం మాట్లాడలేదు, చెప్పుకోవట్లేదు సమస్యలో. అంటే ఎంత ఇన్ఫర్మేషన్స్ ఎంత నువ్వు తీసుకున్నా కూడా అది నీకు అంటే మొత్తం జీవితము ఆనందంగా సాగుతానని చెప్పడంలో, సాగిపోతుందని చెప్పడంలో అక్కడ నమ్మకం అనేది అంటే సాగబడుతుందని అయితే అనేది అయితే అక్కడ జరగదని అర్థం. ఎందుకంటే జీవితం ఉండడం అంటేనే అన్నిటితో ఉండడం. సో అన్నిటినీ కూడా మనం ఒక్కొక్కటిగా అర్థం చేసుకుంటేనే అక్కడ జీవితము అర్థమవ్వడం అంటేనే అంటే అప్పుడు అంటే ఆనందం అనేది అర్థవంతంగానే సాగుతుందన్నమాట. ఆనందం అనేది అర్థవంతంగానే కదులుతున్నది. సో అర్థవంతం లేనప్పుడు, అర్థం కానప్పుడు, తెలిసి లేనప్పుడు అక్కడ గందరగోళమే ఉంటుంది, అక్కడ దిగులు, అక్కడ దుఃఖమే ఉంటుంది. సో ఈ అంశాలను
గమనించాలి. అండ్ ఉన్నటువంటి మొత్తం జీవితాన్ని సో అప్పుడు అంటే మొత్తం జీవనం అనేది అంటే అప్పుడే జీవనం అనేది అంటే ఆనందంతో అంటే ఆనందం అనేది ఉంది, కానీ అది ఆనందమయ్యే ఉన్నారు కానీ అది అంటే జీవనంలో ఎగ్జిస్ట్ అయిన తర్వాత అది కొన్ని విషయాల చేత కొన్ని కారణాల చేత అంటే కొన్ని సంఘటనలు అంటే అన్నీ అక్కడ మళ్ళీ ఇతర ప్రతి సృష్టిలు కూడా అక్కడ జరిగినాయి. కాబట్టి జీవనం అనేది కొంచెం ఒక వేలో ఒక విధానంలో వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అప్పుడు సో దాన్ని తిరిగి దాని యొక్క సహజవంతమైనటువంటి స్థితిలోకి జీవనం వెళ్ళాలంటే తిరిగి తనే అడుగులు వేయాలి. వాటిని ఒక్కొక్కటిగా తనే చూడాలి అని అర్థం చేసుకోవాలి. చూడాలి, చూసినప్పుడు అది అర్థమవుతుంది, అర్థం చేసుకోబడుతుంది, అలా తెలియడం జరుగుతుంది. ఈ విధంగా దర్శనం అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా జీవనం అనేది అప్పుడు తన యొక్క సహజ స్థితికి తను చేరుకున్నప్పుడు అక్కడి నుంచి అంటే తనే ఆనందం అని ఆ ఆనందం అలా అర్థవంతంగా సాగుతూ ఉంటుంది. సో ఇది సో ఏ సమస్యడా సో ఒక్కసారి మీరు మనము సరే ఈ విషయాన్ని ఒకసారి చూద్దాము. చూసి ఆపై ఇక్కడ నేను చెప్పాను కదా, ఒకసారి మిమ్మల్ని మీరు ఒకసారి చూసుకోండి. అంటే మీకు కూడా మనందరికీ విద్యతోనే ఉన్నాము, విద్యతోనే ఉన్నాము. సో కాబట్టి వాట్ అనేది చూసేటటువంటి ఆ యొక్క శక్తి మీలోనే ఉంది. ఆ శక్తి మీలోనే ఉంది. ఆ శక్తి అటువంటి శక్తి అంటే ఆ శక్తి మీలోనే ఉంది కనుక ఆ శక్తి మీరై ఉన్నారు కనుక మనమై ఉన్నాం కనుక. సో కాబట్టి ఒకసారి చూసి అంటే అలా చూడండి. ఆపై అలా మీకు ఎలా అనిపిస్తే చూసి ఆపై జీవనంతో అడుగులు వేయండి, కదలండి. ఆపై చూడండి, ఆపై అంటే ఏం లేదు, అడుగులు వేయండి, ఆనందంగానే సాగుదాం. సో ఆనందము నీవు, రైట్. సో ఇది సమస్యుడా. సో తిరిగి నీవు సహజము, నీవు ప్రవాహము, అంతే. సో సమస్యడా. సో ప్రస్తుతానికి ఇంతే. సో తిరిగి కలుసుకుందాం, మళ్ళీ పంచుకుందాం.